హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కరుణస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఆలుగడ్డ ఇంకా వంకాయ మిక్స్ చేసి కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి ఆలుగడ్డ అంటే పడదు, సో వాళ్ళు ఆలుగడ్డ స్కిప్ చేసి ఓన్లీ వంకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ ఇంకా చపాతీలోకి మంచి కాంబినేషన్. ఈ వంకాయ ఆలు టేస్ట్ తో పాటు హెల్త్ కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల డైజెషన్ చాలా చక్కగా అవుతుంది. అంటే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం లేకుండా స్టమక్ ని క్లీన్ అండ్ లైట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైతే ఉంటాయో అవి తగ్గించడానికి, అలాగే బ్రెయిన్ హెల్త్ ని కరెక్ట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ వంకాయ తినడం వల్ల మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది, అందువల్ల ఫుడ్ డైజెషన్ ఈజీగా అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వంకాయ తినడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి ఫుడ్ డైజెషన్ స్పీడ్ గా అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, దానివల్ల మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఈ వంకాయని కొంచెం మోడరేట్ గా తీసుకోవడం బెటర్. అలాగే ఆలుగడ్డ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, నర్వ్ సిస్టమ్ కి అండ్ స్కిన్ గ్లో కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ టైం బ్రింజాల్ పొటాటో కర్రీ చేసినప్పుడు ఈ బెనిఫిట్స్ ఏంటో గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినడం చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొటాటోని మనం ముందుగానే ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కర్రీ ఎలాగో మనం కుక్కర్లోనే చేస్తాం కాబట్టి పొటాటో నీట్గా ఉడికిపోతుంది. సో ముందే ఉడకబెట్టి మళ్ళీ కుక్కర్లో వేసిస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. సో మీరు ముందే ఉడకబెట్టొద్దు, డైరెక్ట్గా పొటాటోని తీసుకొని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. నెక్స్ట్ ఒక 2-3 చిన్న సైజ్ వంకాయల్ని తీసుకొని కట్ చేసుకోవాలి. నేను మీకు ముందుగా చెప్పినట్టు థైరాయిడ్ ఉన్న వాళ్ళు వంకాయ క్వాంటిటీ కొంచెం తగ్గిస్తే బెటర్. మా ఇంట్లో థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నేను వంకాయ ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఒక 3 వంకాయలు తీసుకున్నాను అంతే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వంకాయ ఎక్కువగా ఇష్టం ఉంటే ఒక 4-5 యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి, వంకాయలు, ఆలు, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చివాసన పోవడానికి హెల్ప్ చేస్తుంది, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిపోయి గోల్డెన్ షేడ్లోకి వస్తాయి. ఇలా వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా వంకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1-1.5 స్పూన్ దాకా రాళ్ళుప్పు ఉంటే యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడికిపోతాయి, అలాగే స్మూత్ టెక్స్చర్ వస్తాయి అన్నమాట. సో మీ దగ్గర ఈ కల్లుప్పు ఉంటే ఇది యాడ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర ఉన్న సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపోయేలాగా ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీ కొంచెం డ్రైగా అనిపిస్తే గ్రేవీ కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు కర్రీ థిక్గానే కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ గ్రేవీ కావాలి అనుకుంటే రైస్లోకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను.
మీకు కొంచెం రైస్లోకి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఒక 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఆ వాటర్కి సరిపోయేలాగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లోనే ముక్క అంతా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గివ్వాలి, లేదంటే అడుగంటికి పోతుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఫైనల్ గా ఉల్లిపాయ ముక్కలు ఇంకా వంకాయ ఉడికింది అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, అలాగే కర్రీకి మంచి టేస్ట్ ని కూడా యాడ్ చేస్తుంది. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి, అది ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది. కానీ పచ్చి కొబ్బరి ఎప్పుడు అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఎండు కొబ్బరి ఉన్న ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను. నేను ఈ జీలకర్ర ఇంకా మెంతుల్ని ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. సో మీ దగ్గర జీలకర్ర ఇంకా మెంతులు ఉంటే మీరు మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల కర్రీలోకి చాలా చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. మెంతుల పొడి మాత్రం ఏ కర్రీలో కూడా మిస్ అవ్వకుండా యాడ్ చేయండి, దానివల్ల కర్రీ టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది. సో జీలకర్ర మెంతుల పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కర్రీలో నీట్గా అబ్జర్వ్ అయిపోయి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి, వేడి వేడిగా బ్రింజాల్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.